హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క యాప్లో అందుబాటులో ఉంటాయి మిత్రమా. అదేవిధంగా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో కూడా అందుబాటులో ఉంటాయి. యాప్ యొక్క లింక్ని వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. రైట్, ఇంకో అనౌన్స్మెంట్ ఏంటంటే ఇక్కడ టెట్కి మనకు ఇంకా కరెక్ట్గా 20 డేస్ ఉంది ఎగ్జామ్కి. సో January 1 నుండి ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి మనకి. సో ఇంకా 20 డేస్లో తప్పకుండా మనము కొన్ని గ్రాండ్ టెస్ట్లను అయితే కంపల్సరీగా రాయాల్సిందే. రాస్తేనే మనకు 150 క్వశ్చన్స్కి 150 మినిట్స్ సరిపోతున్నాయా లేదా, ఏ విధంగా టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని జాఫర్ ఎడ్యుకేషన్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్లను అందిస్తుంది ప్రతి ఒక్క టెట్ రాసే అభ్యర్థికి. కాబట్టి టెట్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో సో వాటికి సంబంధించిన టెస్టులు అనేటివి తొందరలోనే మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉంటాయి మిత్రమా. సో ఇక్కడ మీరు ప్రతి ఒక్క ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క యాప్ యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ మీకు డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు గ్రాండ్ టెస్ట్లకు సంబంధించినటువంటి టెస్టులు అన్నీ అనేవి ఒక 2-3 డేస్లో అప్లోడ్ అవుతాయి. సో ప్రతి ఒక్కరు డౌన్లోడ్ మన యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండండి. సో 5 నుంచి 10 గ్రాండ్ టెస్టులు అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. దాదాపుగా 5 to 10 గ్రాండ్ టెస్టులు మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాము ఫ్రీగా. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు టైం తక్కువ ఉంది. ఆల్రెడీ మనం డైలీ ఇప్పుడు రివిజన్ చేస్తూ ఉంటాం మనం అందరము టెట్ ఎగ్జామ్ రాసేటువంటి మిత్రులంతా. కాబట్టి రివిజన్ చేస్తున్న సమయంలో కూడా ఈ గ్రాండ్ టెస్టులు రాయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం టాపిక్ వైజ్ టెస్టులు డైలీ రాసుకుంటున్నారు. సో దాంతోపాటు గ్రాండ్ టెస్టులు కూడా మనం ఒకసారి రాస్తే అన్ని సబ్జెక్టులు మనము తెలిసిపోతుంది. దానికి సంబంధించిన టైం టేబుల్ కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంటుంది. అదేవిధంగా ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్కి సంబంధించి అనేది, సో ఆ టైం టేబుల్ కూడా ఇస్తాము. అదేవిధంగా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయడం జరుగుతుంది. సో గ్రాండ్ టెస్టులు అనేటివి ప్రతి ఒక్కరు రాసే ప్రయత్నం చేయండి, ప్రతి ఒక్కరు అటెంప్ట్ చేయండి. మీకు ఎగ్జామ్లో టైం అనేది సేవ్ అవుతుంది. సో తప్పకుండా గ్రాండ్ టెస్టులు రాస్తేనే మనకు ఎగ్జామినేషన్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క అభ్యర్థి ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి ఈ గ్రాండ్ టెస్ట్లని. ఎందుకంటే మనకు టైం అనేది చాలా ముఖ్యం. మళ్ళీ సిస్టంలో చేస్తాం కాబట్టి సో అది కూడా మనకు తెలిసిపోతుంది ఏ విధంగా చేయాలి. సో ఇక్కడ మీరు యాప్లో గ్రాండ్ టెస్ట్ రాసినట్లయితే మీ మార్కులు, మీ ర్యాంకు, మీకు ఎన్ని కరెక్ట్ అయ్యా, ఎన్ని రాంగ్ అయ్యా, ఇవన్నీ మీకు షో చేయడం జరుగుతుంది యాప్లో. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మనకు యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో ఈ యొక్క అవకాశం ఏదైతే ఉందో ఈ యొక్క గ్రాండ్ టెస్టులు, అవకాశం అని కాదు కానీ గ్రాండ్ టెస్టులు ప్రతి ఒక్కరు రాసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే వెబ్సైట్లో మనకు గ్రూప్ 2 హాల్ టికెట్లు వచ్చాయి. ఈ నెల 15-16 తేదీల్లో రాత పరీక్ష ఉంది. గ్రూప్ 2ని వాయిదా వేయాలని హైకోర్టు అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ గ్రూప్ 2ని వాయిదా వేయాలని హైకోర్టుకు వెళ్ళారు. ఎందుకంటే మనకు రైల్వే రిక్రూట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా అదే తేదీలో ఉంది. సో దీన్ని రీషెడ్యూల్ చేయాలని చెప్పారు కానీ హైకోర్టు దానికి నిరాకరించింది. ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న జియో నంబర్ 46కి సంబంధించి తెలంగాణ సర్కారుకు హైకోర్టు అయితే సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ వచ్చే నెల 27కు వాయిదా వేసింది. జియో 46పై తెలంగాణ సర్కార్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ జియోపై రాష్ట్ర సర్కార్ తమ వైఖరిని వెల్లడించాలని నోటీసులో పేర్కొంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తీసుకొచ్చినటువంటి ఈ జియో నంబర్ 46ను మినహాయించాలని కోరుతూ అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు సో వాళ్ళకు ప్రతికూలంగా తీర్పిస్తే వీరు సుప్రీంకోర్టుకు వెళ్ళడం అనేది జరిగింది. సో సుప్రీంకోర్టులో వీరి వాదనలు విన్నటువంటి సుప్రీంకోర్టు తెలంగాణ సర్కారుకి నోటీసులు ఇస్తూ కరెక్ట్ అఫిడవిట్ను దాఖలు చేయాలని, వారి యొక్క ప్రభుత్వం యొక్క వైఖరిని తెలియజేయాలని వారైతే నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది. సో తదుపరి విచారణ వచ్చే నెల 27కి అయితే ఉంది. జియో నంబర్ 46 సంబంధించి చాలా రోజుల నుండి అయితే ఈ పోలీస్ అభ్యర్థులు రిక్రూట్మెంట్లో పాల్గొన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళంతా పోరాటం అయితే చేస్తున్నారు జియో నంబర్ 46 గురించి. నెక్స్ట్ ఇక్కడ January 6 నుంచి March 9 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ ఉంది. సికింద్రాబాద్లో జోగిందర్ సింగ్ స్టేడియం ఏఓసి సెంటర్లో వచ్చే ఏడాది అంటే January 6 నుంచి March 9 వరకు అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ జరగనుంది. 17 సంవత్సరాల నుంచి 21 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి రిక్రూట్మెంట్కు హాజరు కావచ్చని మిలిటరీ అధికారులు చెప్పారు. అంటే దాంతోపాటు క్వాలిఫికేషన్స్ కూడా కంపల్సరీ ఉండాలి. సో క్వాలిఫికేషన్ ఒకసారి మనము చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్
45%తో మార్కులు ఉండాలి తప్పనిసరిగా. ప్రతి సబ్జెక్టులో కనీసం 33% పాస్ అయి ఉండాలి. అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి 60% మార్కులు ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 50% మార్కులతో పాటు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనికి మన అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్కి. అగ్నివీర్ ట్రేడ్స్మెన్కు సంబంధించి ఐటీఐతో పాటు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని వెల్లడించారు. అలాగే స్పోర్ట్స్ కోట కింద కూడా అగ్నివీర్ రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది నిర్వహించనున్నారని వారు చెప్పారు. సో దాంట్లో స్పోర్ట్స్లో కొన్ని చూసుకున్నట్లయితే ఆటలు ఇక్కడ స్విమ్మింగ్, డైవింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్, అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ సహా అథ్లెటిక్స్ వంటి ఈవెంట్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు తమ సర్టిఫికేట్లతో పాల్గొనవచ్చని చెప్పారు. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే వీరకు జనరల్ డ్యూటీ, ఆఫీస్ అసిస్టెంట్, చెఫ్, అగ్నివీర్ ట్రేడ్స్మెన్ వంటి ఖాళీలను అయితే వీరైతే భర్తీ చేయబోతున్నారు. ప్రతి ఒక్క అభ్యర్థి దీన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ విఆర్ఓ వ్యవస్థ రాబోతుంది. పాత విఆర్ఓలు, విఆర్ఏల సర్దుబాటు, గ్రామ రెవెన్యూ అధికారులుగా పునరుద్ధరణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ గత ప్రభుత్వంలో విఆర్ఓలని తీసేసి ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడక్కడ జూనియర్ అసిస్టెంట్లుగా నియమించడం జరిగింది. రైట్, మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను కొనసాగిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గతంలో వివిధ శాఖల్లో సర్దుబాటైన విఆర్ఓలు, విఆర్ఏలను ఎంపిక చేసిన వారిని మళ్ళీ 10,954 గ్రామాల్లో నియమిస్తామని చెప్పారు. మరో 1000 మందిని సర్వే సెటిల్మెంట్ విభాగంలో తీసుకుంటామని తెలిపారు. సచివాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడి నూతన ఆరో చట్టాన్ని అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టామని ప్రకటించారు. 18 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి అక్కడ అమలవుతున్న మంచి అంశాలను నూతన చట్టంలో పొందుపరిచామని చెప్పారు. ఏడాది కాలంలో ధరణి పోర్టల్ ప్రక్షాళనకు అవసరమైన అనేక చర్యలు చేపట్టినట్టు వారైతే మంత్రి శ్రీనివాసరెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ అనౌన్స్మెంట్ అయితే మీరు ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే మిత్రమా, తప్పకుండా మన క్వాలిటీ గ్రాండ్ టెస్ట్లను రాయండి. మీ యొక్క మార్క్స్ని ఒకసారి చూసుకొని మీరు చదివింది ఏ విధంగా ప్రజెంటేషన్ చేస్తున్నాం. సో ఇలా ఒక 5 నుంచి 6, 10 టెస్టులు మీరు రాయడం ద్వారా మీకు కొద్దిగా ఏమవుతుందంటే సో మీకు ఆ భయం అనేది, ఫియర్ అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ అందుకనేసి గ్రాండ్ టెస్టులని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం మేము. సో ఇక్కడ మీరు 2-3 టైమ్స్ ఎగ్జామ్స్ రాయడం ద్వారా, ఒక 5 టైమ్స్ 10 టైమ్స్ ఈ గ్రాండ్ టెస్ట్లను రాయడం, 150 క్వశ్చన్స్కి ఎగ్జామ్ రాసుకోవడం ద్వారా, సో కంటిన్యూ 150 టైం ఉంటుంది అక్కడ, 150 మినిట్స్ 150 క్వశ్చన్స్ కాబట్టి సో ఆ టైమింగ్కి అలవాటు పడతారు మీరు. సో అదేవిధంగా మీకు ఎగ్జామ్ హాల్లో ఈజీ అవుతుంది. ఇంకొక విషయం గమనించండి, ఇక్కడ మేము క్వశ్చన్స్ అన్నీ టెక్స్ట్ బుక్స్ ఆధారంగానే తయారు చేస్తాం. టెక్స్ట్ బుక్ను అవుట్ ఆఫ్లోకి వెళ్ళి ఏది ఇవ్వము. ఆప్షన్స్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్నవే ఉంటాయి. సో దాన్ని మీరు గమనించండి. సో టెక్స్ట్ బుక్స్ చదివితే మన టెట్ స్కోర్ అనేది గెయిన్ అవుతుంది. తప్పకుండా టెట్ స్కోర్ గెయిన్ అవుతుంది, డిఎస్సి కూడా సాధించవచ్చు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ ఈ యొక్క ఫ్రీ గ్రాండ్ టెస్ట్లను మీకు అందుబాటులో తీసుకొస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి మీరైతే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఈ గ్రాండ్ టెస్ట్లు అనేటివి యాప్లో ఉంటాయి. సో పేపర్ 1, పేపర్ 2 అందరికీ యూజ్ అవుతాయి. సో తప్పకుండా ప్రతి ఒక్క అభ్యర్థి ఈ గ్రాండ్ టెస్ట్లని యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులు.